దేవాతి దేవుడు మానవుని పట్ల తనకు గల ప్రేమను తెలియచేయటానికి మనుషుల మధ్య తాను మనిషిగా పుట్టి సామాన్యుల్లో సామాన్యుడిగా జీవించి తన ప్రేమను ప్రదర్శించాడు. ఆ ప్రేమామయుని జనన వృత్తాంతమును ఇప్పుడు తిలకించండి. దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకమునకు పంపించుటకై గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు. మరియమ్మ ఆ మాటలకు కలత చెందుచు ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా, మరియమ్మ, భయపడుకుము, నీవు దేవుని అనుగ్రహము పొంది ఉన్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనదెవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువొక దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు. నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును? పవిత్రాత్మ నీపై వేంచేయును. సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెత్ అమ్మను చూడుము. ఆమె వయసు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. ఇదిగో, నేను ప్రభువు దాసురాను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. అంతటా దూత వెళ్ళిపోయెను. కొద్ది దినముల తరువాత మరియమ్మ యూదయ సీమలో పర్వత ప్రాంతమున గల ఒక ఊరిలో నివసిస్తున్న తన చుట్టమైన ఎలిజబెత్తమ్మ ఇంటికి వెళ్ళెను. ఆమెకు వందన వచనములు పలుకుచు, నాకేమి జరుగుతుంది? అకస్మాత్తుగా నా గర్భంలోని శిశువు గంతులు వేయుచున్నాడు. వెంటనే ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను. ఆమె ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుటకు ఎలాగూ ప్రాప్తించెను? నీ వందన వచనములు నా చెవిని సోకగానే గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. ఓ ఎలిజబెతు, బిడ్డను పొందబోచున్న నిన్ను చూడటం ఎంత ఆశ్చర్యం! అలాగే నా ప్రాణము ప్రభువుని గనపరచుచున్నది. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఆయన నామము మహిమపరచబడును. అటు తర్వాత మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తమ్మతో ఉండి ఆమెకు అన్ని పనులు యందు సహాయ సహకారాలు అందించి పిమ్మట తన ఇంటికి తిరిగి వచ్చెను. మరియమ్మ గర్భవతి అని తెలుసుకున్న యోసేపు కలత చెందెను. నీతిమంతుడైన యోసేపు ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఈ విషయమును గూర్చి ఆలోచించుకొనుచు యోసేపు నిద్రించెను. స్వప్నమందు దేవదూత ప్రత్యక్షమై, ఏసేపు, దావీదు కుమారుడైన ఏసేపు, నీ భార్య అయిన మరియమ్మను చేర్చుకొనుటకు భయపడుకుము. ఆమె గర్భము పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదగు. ఏమిటి వింత కల? అనుమానము లేదు. దేవుడు తన దూత ద్వారా మాట్లాడాడు. నేను దేవదూత ఆజ్ఞాపించినట్లు మరియమ్మను నా భార్యగా చేర్చుకొనిదెను. ఆమె లోకరక్షకునికి జన్మనిచ్చు సమయమునందు నేను ఆమెకు తోడుగా ఉంటాను. కొన్ని నెలల తర్వాత కైసరు చక్రవర్తి తన రాజ్యంలోని ప్రజలందరినీ తమ తమ జన్మస్థానానికి వెళ్ళి తమ పేర్లను నమోదు చేయించుకోమని ఆజ్ఞ ఇచ్చారు. వినండి. ఇందు మూలంగా 50 మంది ప్రజానికాన్ని తెలియజేదేమనగా, మన రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ
తమ తమ పట్టణాలకు వెళ్లి తమ తమ పేరు నమోదు చేయవలసిందిగా మన రాజన్న కైసర్ చక్రవర్తి గారి ఆజ్ఞ. నేను దావీదు కుటుంబానికి చెందినవాడను. నా స్వస్థలము బెత్లెహేము. నేను కూడా వెళ్ళి జనాభా లెక్కలు వ్రాయించుకోవాలి. మరియా మరియా ఏమిటండి? మరియా, రాజుగారి ఆజ్ఞ ప్రకారం మనము కూడా బెత్లెహేము వెళ్ళి మన పేర్లను వ్రాయించుకోవాలి. నీవేమో నిండు గర్భవతి. ఇప్పుడు ఏం చేద్దాం? పర్వాలేదు, నేను కూడా వస్తాను. మనకు ఆ దేవాతి దేవుడే దారి చూపిస్తాడు. ఇలా మరియా యోసేపులు బెత్లెహేమునకు బయలుదేరి వెళ్ళిరి. బెత్లెహేములో మరియమ్మకు ప్రసవ వేదన మొదలయ్యను. అప్పుడు మరియా యోసేపుతో, ఇంక నేను నడవలేను, మనం బస చేయుటకు స్థలము దొరుకునేమో చూడుము. ఈ ఇంట్లో ఉందేమో, ప్రయత్నించుదాం. అయ్యా, ఈమె నా భార్య మరియా. ఈమెకు ప్రసవ దినములు నిండాయి. ఈమె కొరకు ఎక్కడైనా స్థలము దొరుకుతుందా? లేదయ్యా, లేదు. మా ఇంట్లో బంధువులు ఉన్నారు. అయ్యా, మాకు ఉండడానికి స్థలము దొరుకుతుందా? లేదయ్యా, లేదు, ఇక్కడ స్థలం లేదు. అయ్యా, మాకు ఉండడానికి స్థలము దొరుకుతుందా? అయ్యా, క్షమించండి, మా ఇల్లు జనం చేత నిండిపోయింది. మీకిక్కడ స్థలం దొరకదు. కానీ పశువుల పాకాలో కొద్దిపాటి స్థలం ఉంది, అక్కడ ఉండగలరా? ధన్యవాదములు. తన తొలిచూరు కుమారుని కని పొత్తిగుడలలో చుట్టి ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. బెత్లెహేములోని పొలములో కొంతమంది గొర్రెల కాపరులు రాత్రివేళ తమ మందను కాచుకొనుచు ఆడుతూ పాడుతూ ఉండిరి. అబ్బా, బాగా చలిగా ఉంది. చలిమంట వేసుకుంటే బాగుంటుందేమో. ఒరే పెద్దోడా, చిన్నోడా, కొన్ని పుల్లలను వేరుకొని రండ్రా. చలిమంట కాచుకొని బువ్వ తిని తలా కాసేపు మందని కాద్దాం. అయ్యా, ఇవిగో పుల్లలు, త్వరగా మంట రాగి చెయ్యి. బాగా చలిగా ఉంది. అబ్బా చలి, అమ్మా చలి. ఏ పెద్దోడా, త్వరగా బువ్వ తిని మనకాయ తలా కాసేపు మందని కాద్దాం. అలాగే అయ్యా. వారు నిద్రించుచుండగా ప్రభుదూత వారి వద్దకు వచ్చి, తాత దెయ్యం, తాత దెయ్యం, ఏమా వెలుగయ్యా? భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. సువార్తమానమా? ఏంటయ్యా అది? దావీదు పట్టణమున నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికివే మీకు ఆనవాళ్లు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా చేరి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రం చేసిరి. రండి, మన రక్షకుడు పుట్టాడంట, వెళ్ళి చూసి వద్దాం. తాత, మన రక్షకుడు కానుగ్గా మనం ఓ గొర్రె పిల్లని తీసుకువెళ్దామా? అలాగేరా మనోడా. ఇలా గొల్లలు తమ రక్షకుడిని ఆరాధించటానికి బయలుదేరి వెళ్ళిరి. ప్రభుయేసు పుట్టినప్పుడు ఆకాశంలో వెలిసిన నక్షత్రాన్ని తూర్పు దేశపు జ్ఞానులు చూసి, ఆ నక్షత్రం యూదుల రాజు యొక్క పుట్టుకకు సంకేతంగా గుర్తించి, యెరూషలేములో ఎక్కడ జన్మించారో వెళ్ళి కొలుతము అని వారు యెరూషలేమునకు వచ్చిరి. ఏమిటి ఈరోజు విశేషములు? ప్రభు తమ దర్శనార్థమై తూర్పు దేశపు జ్ఞానులు వేంచేసి ఉన్నారు. జ్ఞానుల? తూర్పు దేశపు జ్ఞానుల? ప్రవేశపెట్టుము. హేరోదు మహారాజుకు జయము. హేరోదు మహారాజుకు జయము.
ఆసీనుల కండి. మీ రాకకు కారణం యూదులకు రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ? ఆయన నక్షత్రాన్ని తూర్పు దిక్కున చూసి ఆరాధించవచ్చింది. యూదుల రాజా, ధర్మశాస్త్ర బోధకులారా, యూదుల రాజు ఎచ్చట జన్మించెను? మెస్సయ్య తప్పకుండా రాజైన దావీదు వంశం నుండి వచ్చునని ధర్మశాస్త్రం చెప్పుచున్నది. మరియు రాజైన దావీదు బెత్లెహేం నుండి వచ్చాడు కాబట్టి మెస్సయ్య బెత్లెహేం నుండి పుట్టాడు. విషయం తెలుసుకుని హేరోదు రాజు జ్ఞానుల వద్దకు వచ్చి, మంచి సమాచారము తెలిపితిరి. మీరు వెళ్లి ఆ శిశువు జాడను జాగ్రత్తగా విచారించి నాకు తెలియచేయండి. నేను కూడా వెళ్లి ఆయనను ఆరాధింతును. రాజా, మేము వెళ్ళి తిరిగి సమాచారం తీసుకువస్తాము. రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్ళిపోయిరి. తూర్పు దిక్కున వారు చూసిన నక్షత్రము మరలా కనిపించి వారికి మార్గదర్శిని అయి ఆ శిశువు ఉన్న స్థలము పైకి వచ్చి నిలిచెను. అంతట వారు పశువుల పాకలోకి ప్రవేశించి తల్లి మరియమ్మను శిశువును చూసి సాష్టాంగపడి ఆరాధించిరి. పిదప వారు తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యమును కానుకలుగా సమర్పించారు.